ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పంపడం జరిగింది. నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీ, బహుశా నాకు తెలిసి ఇక నేను ఆ విషయం మాట్లాడకూడదు ఇక్కడ. ప్రస్తుత ఎంపీ మొన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అహంకారంతో రాచరిక పాలన కొనసాగించినటువంటి భూ కబ్జాదారులు, మట్టి మింగినటువంటి వాళ్ళు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు, ధమ్కీలు ఇచ్చిన వాళ్ళు, ఇసుక దందాలు చేసిన, వేనన్న చెప్తున్నాడు, ఇసుక దందాలు చేసిన వాళ్ళు, ల్యాండ్, శాండ్, మైన్ మూడింటి మీద గుత్తాధిపత్యం తీసుకొని, వైన్ కూడా కదా, వైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి ఎంపీ ఎన్నికలకు సన్నాహక సమావేశం పెట్టిందని ఇప్పుడే నాకు ఎవరో మెసేజ్ పంపించిండ్రు. విలేకరులు ఉన్నారు, కరెక్టే అనుకుంటున్నా నేను. మెసేజ్ పంపించింది, అవునా? పంపించిండ్రా? సమావేశం, ఎంపీ ఎన్నికల కోసం సన్నాహక సమావేశం. నేను ఇవాళ నారాయణపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఆ సమావేశం ఇప్పుడు ఇంకా నడుస్తుందంట. ఆ సమావేశంలో ఉన్న నాయకులందరినీ కూడా సూటిగా అడుగుతున్నా, మీరు సమావేశం పెట్టుకున్నారు కదా, నారాయణపేట ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ ముఖ్యమంత్రి మీరు మీ మేనిఫెస్టో తెలిసి మీరు చూసుకోండి. మేము అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మీరు చెప్పిండ్రు. నారాయణపేట నియోజకవర్గానికి గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించిండ్రో ఆ నాయకులు ఇవాళ చెప్పాలి. నేను చెప్తున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 అంటే నారాయణపేట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు. మీరు చేయలేకపోయినరు. కానీ మేము గర్వంగా చెప్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మేము జీవో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించి పెట్టుకుంటాం రేవంత్ రెడ్డి గారు అందుకోని చెప్తున్నారు. మొదటి ప్రశ్న, నారాయణపేటలో మీరు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నోళ్ళు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు? రెండవ ప్రశ్న, మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తని చెప్పిండ్రు. నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మా యువకులకి, మా నిరుద్యోగులకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇవాళ మీరు ఆ మీటింగ్ లో చెప్పాలి.